ఈరోజు వీడియో వచ్చేసి పురుగులు అనమాట. పురుగులు కాదండి, బోండాలు. యాక్చువల్లీ మా ఆంధ్రాలో బోండాలు అనే పిలుస్తారు, పునుగులు అని పిలవరనమాట. సో బోండాల రెసిపీ చూద్దాము. సో బోండాల రెసిపీ చేయాలంటే ఫస్ట్ మనము 1 కప్ అంటే 1 గ్లాస్ మినపప్పు వేస్తే 2 గ్లాసులు బియ్యం వేసి నైట్ నానబెట్టేసుకొని ఒక గంట నానబెట్టి దాన్ని మిక్సీ వేసుకోవాలి, అదే గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆ రోజు నైట్ అంతా అలా ఉంచేసేసి నెక్స్ట్ డే వచ్చేసి ఆనియన్స్, కొంచెం మిర్చి, కొత్తిమీర వేస్తే సరిపోతుంది. అవి వేసేసి బాగా మిక్స్ చేయాలి, కొంచెం గట్టిగా కలుపుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేయండి. సో వేయాలి. అండ్ కొంచెం వేసుకునే వాళ్ళు ఉంటే జీలకర్ర వేసుకోవచ్చు. సో వేసుకున్న తర్వాత మనం ఆయిల్లో చిన్న చిన్న కొంచెం కొంచెంగా బొండాల్లాగా వేసుకోవాలన్నమాట. సో వేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా ఫ్రై అవనిస్తే మనకి గోల్డెన్ కలర్లోకి మారుతూ ఉంటాయి. సో అవి మారుతూ బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనం తీసుకోవాలన్నమాట. యాక్చువల్లీ మా చిన్నప్పుడు నేను మా తమ్ముడు స్కూల్కి వెళ్ళే టైంలో అమ్మ వచ్చేసి మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక 10 రూపీస్ మనీ ఇచ్చేవాళ్ళు నాకు, మా తమ్ముడికి. నేను మా తమ్ముడు ఈవినింగ్ టైంలో ఇలా బోండాలు కానీ పానీపూరి కానీ కొనుక్కొని తినేవాళ్ళం. అండ్ మా ఫ్రెండ్స్ మేము గ్రూప్గా కూర్చొని ఒకరి దగ్గర మనీ, అంటే అందరం గ్రూప్గా మనీ తెచ్చుకొని వేసుకొని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కొనుక్కొని అందరం గ్రూప్గా కూర్చొని తినేవాళ్ళం అనమాట.